బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఖమ్మం జైలుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు. ఒక్కసారి కేసు డీటెయిల్స్ లోకి వెళ్తే, కమలాపూర్ మండలంలో ఒక గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి 50 లక్షలు డిమాండ్ చేశాడు అన్న ఆరోపణలతో కేసు నమోదైన నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ను వరంగల్ సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించి వాద ప్రతిపాదనలు విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను భారీ బందోబస్తు మధ్య ఖమ్మం జైలుకు తరలించారు. భారీ బందోబస్తు కారణం కూడా మనం చూస్తున్నాం. ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి గందరగోళాన్ని మనం చూసాం. బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్ళడం, పోలీసులతో వాగ్వాదం చేయడం, ఆయన్ని చూడాలి, మేము మాట్లాడాలి, పరామర్శించాలి అంటూ వారు డిమాండ్ చేసి అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మరొకసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా భారీ బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించినట్లుగా తెలుస్తోంది.